పెట్టిన బడ్జెట్ ఏదో చెప్పాడు, నాకు బాగా తక్కువ చెప్పాడు. అది అసలు బడ్జెట్ అనిపించింది. అది బడ్జెటే కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ కూడా కాదు, చిన్న కమెడియన్ రెమ్యునరేషన్ కూడా కాదు. కానీ వీడు చూపించిన డైరెక్టర్ చూపించిన సినిమా చూస్తుంటే అది ఏదో 1 crore 3 crores పెట్టి తీసిన దానిలో ఉంది. అది డిఓపి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక బస్ షాట్ అలా వచ్చి వాళ్ళ బడ్జెట్ లేకపోయినా కానీ ఎమోషన్ వదలలేదు అక్కడ. నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా నాన్న చనిపోయాడు, అది మీ నాన్న చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ బ్యాగ్ పెట్టుకుని ఎలా ఉన్నాడో కట్ చేస్తే అటు సైడ్ ఏమి చచ్చిపోయిన షార్ట్ చూపించలేదు, అక్కడ క్రౌడ్ చూపించలేదు. కానీ డైరెక్టర్ ఎమోషన్ క్యారీ చేశాడు, యాక్టర్ ఎమోషన్ క్యారీ చేసేసరికి ఆ ఎదర మంట ఎలా వెలుగుతుంది. టవల్ వేసుకున్నాడు, వైట్ బనీన్ వేసుకున్నాడు, ఆడు కళ్ళల్లో ఎమోషన్ చూపిస్తున్నాడు. అక్కడ బడ్జెట్ అవసరం లేదనిపించింది నాకు. ఇది చూస్తుంటే ఇది చాలా ఇన్స్పిరేషన్. బేసిక్గా అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ తీసినప్పుడు బడ్జెట్ అవసరం లేకుండా ఎంత నెక్స్ట్ లెవెల్కి ఎమోషన్ పట్టుకుని లాక్కి వెళ్ళిపోయాడు అనిపించింది డైరెక్టర్. నేను ఇంకంతకు మించి చెప్పలేను, బేసిక్గా చాలా ఉన్నాయి నాకు. కానీ నాకు ఎందుకో డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనిపిస్తుంది ఫ్యూచర్లో. పెద్ద డైరెక్టర్ అవడం అంటే ఎలాగంటే 100 కోట్లు పెట్టి 200 తేవడం గొప్పదనం కాదు, కానీ 1 కోటి పెట్టి 100 కోట్లు తెచ్చేలా అనిపించాడు నాకు. అలా అనిపించాడు. చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అనిపించింది. కెమెరామెన్ గారు కూడా అదరగొట్టారు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, ఈయన పక్కన చేసిన అమ్మాయి. ఈడైతే మీరు నాకు తమ్ముడని వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్గా తమ్ముడు కాదు ఒక యాక్టర్గా బాగా నచ్చాడు. ఈడు మాత్రం ఎరగొట్టేశాడు యాక్టింగ్. చితకొడి దుక్కునేదో చూపించాలిరా, బొలుపు చూపించాలి, మనం డబ్బులు సంపాదించినప్పుడు అది ఇది అన్నాడు. అది బాగా నచ్చింది నాకు. బొలుపు చూపించాలి అనుకున్నాను. నీడు 20,000 ఎలాగ ఉంటాడులే అనుకున్నా. కరెక్ట్గా 30 వచ్చేసరికి పక్కోడు అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఇంత అడవుడు చేస్తున్నావు, ఏదో నీకు ఇది అవుతుందంటే ఒరే దిష్టి పెట్టకరా అన్నాడు. వెంటనే కాల్ వచ్చేసింది ఇంటికాడ నుంచి. ఫైనాన్షియల్ ఇంకా సకల దరిద్రాలు ఇంక ఈడు చుట్టారు. ఆపే పాప ఇందులో దరిద్రం తప్ప నాకు ఏం కనపట్లేదు అంటాడు. ఆ టైపుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక 5-6 కాల్స్లో ఇంకా రీఛార్జ్ అడావిడి అడుపు మొత్తం కథ అంతా చెప్పేసినట్టున్నాను నేను. సారీ, ఇక్కడికి ఇతన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక మనిషిని నమ్మి రావటం వేరు, ఒక మనిషిని నమ్మి ఇతను సక్సెస్ అవుతాడని చెప్పి నమ్మి రావటం వేరు, అతను చిన్న పొజిషన్లో ఉన్నా సరే అతను ఎదుగుతాడు రేపు పొద్దునని నమ్మి రావటం వేరు. థ్యాంక్ యూ, అంతే అండి.